హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యూటోరియల్స్. ఏపీ లాసెట్ ఎంట్రన్సెస్ 2022 అఫీషియల్ వెబ్సైట్లో యూజర్ గైడ్ చాలా రోజుల కిందే అప్లోడ్ చేయడం జరిగింది. ఇనిషియల్గా చేయలేదు, తర్వాత అప్లోడ్ చేశారు. సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకైనా యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. సో యూజర్ గైడ్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తారు. సో లెట్ us గెట్ స్టార్టెడ్ విత్ యూజర్ గైడ్. సో మీరు ఏ డీటెయిల్స్ మీ దగ్గర ఉంచుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో నేను డైరెక్ట్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తుంటాను కదా, సో అందులోనే మీకు అర్థమైపోతుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 4 స్టెప్స్ కనిపిస్తాయి మీకు. సో స్టెప్ 1 ఫీ పేమెంట్, స్టెప్ 2 నో యువర్ పేమెంట్ స్టేటస్, స్టెప్ 3 ఫిల్ అప్లికేషన్, స్టెప్ 4 ప్రింట్ అప్లికేషన్ ఫామ్. సో ఫస్ట్ ఫీ పే చేయాలి, తర్వాతే మీరు ఫామ్ ఫిల్ చేయాలి, తర్వాత దాన్ని సబ్మిట్ చేసి దాన్ని ప్రింట్ తీసుకోవాలి ఫర్ ఫ్యూచర్ యూస్. దాన్ని ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్లో కూడా సబ్మిట్ చేయాలి కాబట్టి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ అయితే తీసి పెట్టుకోండి అండ్ దాన్ని మీ మెయిల్లో కూడా పెట్టుకోండి. సో స్టెప్ 1 ఫీ పేమెంట్. సో ఫీ పేమెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. సో ఇందులో ఏం డీటెయిల్స్ ఉంటాయంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ మెన్షన్డ్ అబోవ్ బిలాంగ్స్ టు సెల్ఫ్ ఆర్ ఫాదర్ ఆర్ మదర్ ఆర్ రిలేటివ్ అని అడుగుతుంది. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా అడుగుతుంది. సో పనిచేసే మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ ఎల్స్ దే విల్ సెండ్ అన్ SMS ఆర్ కాల్ టు యూ. ఈమెయిల్ ఐడి, స్ట్రీమ్. ఓకే, మీరు 3 year LLBకి అప్లై చేస్తున్నారా, 5 year కోర్స్కి అప్లై చేస్తున్నారా, PG LSETకి అప్లై చేస్తున్నారా, పక్కాగా చూసుకొని 1-2 సార్లు చూసుకొని మీరు ప్రొసీడ్ అవ్వండి. సో ఫీ అనేది ఈ విధంగా ఉంది. ఓసీ వారికి 900, బీసీ వారికి 850, SC/ST వారికి 800 రూపీస్. సో ఇనిషియేట్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. అన్నీ ఫిల్ చేసిన తర్వాత అప్పుడు మీకు పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో మీరు వీసా, మాస్టర్ కార్డ్, మ్యాస్ట్రో టైప్ డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ అయితే చేయొచ్చు, ఆర్ఎల్స్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు పేమెంట్ చేయొచ్చు. సో కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ చేసేయండి. పేమెంట్ చేసిన తర్వాత మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే ఈ విధంగా వస్తుంది. సో పేమెంట్ ఐడి, రిఫరెన్స్ ఐడి మీరు ఫ్యూచర్ యూస్ కోసం రాసి పెట్టుకోండి. సో దీన్ని స్క్రీన్ షాట్ అయినా తీసి పెట్టుకోండి. ఆర్ఎల్స్ మీ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడికి పేమెంట్ ఐడి అయితే వాళ్ళు పంపించి ఉంటే ఓకే, పంపించకపోతే అది మీకు యూజ్ అవుతుంది, సేవ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు పేమెంట్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ మీకు పేమెంట్ అయ్యి అక్కడ సక్సెస్ఫుల్ అని రాకపోతే కొన్ని గంటలు ఆగండి, తర్వాత ట్రై చేసి చూడండి, అప్పుడు పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చి ఉండాలి. ఒకవేళ మీకు పేమెంట్ అన్సక్సెస్ఫుల్ అని వచ్చి అమౌంట్ కట్ అయినట్లయితే మళ్ళీ మీకు రిఫండ్ అవుతాయి. సో మీరు కొత్తగా పేమెంట్ అయితే చేయొచ్చు. అండ్ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇక్కడ కాంటాక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది వెబ్సైట్లో, వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో పేమెంట్ చేసిన తర్వాత మీరు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయొచ్చు, లేదా మీరు క్లోజ్ చేసి మళ్ళీ తర్వాత టైంలో కూడా ఫిల్ చేయొచ్చు. సో మీరు ఒకవేళ క్లోజ్ చేసినట్లయితే మళ్ళీ ఇక్కడ సో ఫిల్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ పేమెంట్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయాలి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో స్టార్ సింబల్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఇఫ్ ఎనీ. సో ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నట్లయితే అది కంపల్సరీగా మ్యాండేటరీగా మీరు ఫిల్ చేయాలని అర్థం. సో మీరు ఆల్రెడీ ఫీ పేమెంట్ చేసే అప్పుడు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. సో మిగిలినవన్నీ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ ఉన్నాయి. సో మెయిల్, మీ యొక్క జెండర్, ఆధార్ కార్డ్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబర్ మ్యాండేటరీ కాదు. నెక్స్ట్ మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. బిలో 1 lakh, అబోవ్ 1 lakh అండ్ బిలో 2 lakhs. సో సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ యొక్క ఇన్కమ్ని బట్టే మీకు గవర్నమెంట్ నుంచి ఆర్థిక సహాయం స్కాలర్షిప్ రూపంలో రావడం జరుగుతుంది. మీ యొక్క ఇన్కమ్ ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళు ఇవ్వరు. అండ్ అఫ్కోర్స్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇప్పుడు మ్యాండేటరీగా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. రేపు కౌన్సిలింగ్ అప్పుడు మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి తప్పకుండా, ఎందుకంటే మీరు గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ సౌకర్యం పొందాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ మీదే ఆధారపడి ఉంటుంది, రైట్. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం బిలో 1 lakh సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కేటగిరీ, లైక్ కేటగిరీ BCC అంటే మీ యొక్క కేటగిరీ మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని ఉంటారు ఫీ పేమెంట్ అప్పుడు. సో క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా మ్యాండేటరీ కాదు. నెక్స్ట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎలిజిబిలిటీ. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి మీరు ఎలిజిబుల్ అయితే ఎస్ అని పెట్టుకోండి. మీరు 10% రిజర్వేషన్ అడిషనల్గా క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఓకే, అది ఓసీ క్యాండిడేట్స్కి మాత్రమే. నెక్స్ట్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఉన్నట్లయితే సెలెక్ట్ చేసుకోండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మైనారిటీ అయితే మైనారిటీ మీద సెలెక్ట్ చేసుకోండి, లేదా నాన్ మైనారిటీ. క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ ఆప్షనల్, ఎంటర్ చేయాల్సిన కంపల్సరీ రెస్ట్రిక్షన్ లేదు. అడ్రస్ కంపల్సరీ ఎంటర్ చేయాలి, పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్. ఓకే, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సెలెక్ట్ చేసుకోండి. సో పీజీ డిగ్రీ ఉన్నట్లయితే మీకు ఇక్కడ ఎస్ అని పెట్టండి, లేనట్లయితే నో అని పెట్టండి. ఒకవేళ మీరు 2022లోనే పాస్ అవుతున్నట్లయితే ఇయర్ ఆఫ్ పాసింగ్ 2022 అనే పెట్టండి. సో మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే మీరు డిగ్రీ అయితే డిగ్రీ, ఇంటర్ అయితే ఇంటర్, ఏదైతే అది. సో అది ఏ లాంగ్వేజ్లో చదువుకున్నారు, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం పెట్టేయండి. నెక్స్ట్ ఎస్ఎస్సి డీటెయిల్స్ ఎంటర్ చేయండి, హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ డీటెయిల్స్ అడుగుతుంది. సో యాజ్ పర్ బోనాఫైడ్ ఎంటర్ చేయండి, మీకు ఎక్కడ చదువుకున్నారో. సో ఇక్కడ పాస్ట్ 7 years మీరు ఎక్కడ చదువుకున్నారు అన్నదాన్ని బట్టే మీ యొక్క లోకల్ స్టేటస్ డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు స్టూడెంట్స్ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఏపీ, సో అటువంటి స్టూడెంట్స్ అయినట్లయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ క్లియర్గా ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి. నెక్స్ట్ హెడ్సెట్కి అప్లై చేస్తున్నట్లయితే మీరు హెడ్సెట్కి కూడా అపేర్ అవుతున్నట్లయితే ఎస్ నో అని పెట్టాలి, ఎందుకంటే రెండు ఒకే రోజు ఉన్నాయన్నమాట. సో తర్వాత మీరు చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ఒక ఇన్స్ట్రక్షన్ చదివి దీని మీద క్లిక్ చేసి సేవ్ మీద క్లిక్ చేయాలి. సేవ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మీరు ఎంటర్ చేసిందంతా సేవ్ అవుతుంది. బట్ మళ్ళీ మీరు ఓపెన్ చేసుకొని తర్వాత సమయంలో ఓపెన్ చేసుకొని వెరిఫై చేసుకొని సబ్మిట్ చేయొచ్చు. మీరు ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. అక్కడ ఫ్రీజ్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది, లేదా ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది. సో మీరు ఫ్రీజ్ చేసినట్లయితే ఫైనల్ సబ్మిట్ అయిపోతుంది అనమాట. సో అది కూడా మీకు ముందు వస్తుంది. సో మళ్ళీ ఇన్ డీటెయిల్గా ఇచ్చారు ఏమేమి డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాలని చెప్పేసి. సో ఒకవేళ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే ఆటోమేటిక్గా డీటెయిల్స్ ఫెచ్ అయిపోతాయి. అవి ఈ విధంగా మీకు కనిపిస్తుందని చెప్పేసి చూపిస్తున్నారు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అని చెప్తున్నారు అనమాట. సో సేమ్ విత్ క్యాస్ట్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్, స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, సదరం సర్టిఫికేట్ డీటెయిల్స్, మైనారిటీ, నాన్ మైనారిటీ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అడ్రస్. సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. రైట్. సో ఒకవేళ మీరు కనుక వేరే స్టేట్లో చదువుకున్నట్లయితే, చదువుల నిమిత్తం వేరే రాష్ట్రానికి వెళ్ళినట్లయితే మీరు అక్కడ అదర్ స్టేట్ అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ అవుట్ సైడ్ ఇండియా చదువుకున్నట్లయితే అదర్ కంట్రీ అని సెలెక్ట్ చేసుకోండి ప్లేస్ ఆఫ్ స్టడీ ఫీల్డ్స్లో. సో యాజ్ ఐ టోల్డ్ యూ, లోకల్ ఏరియా విల్ బి డిసైడెడ్ బేస్డ్ ఆన్ ద యువర్ పాస్ట్ 7 years ఆఫ్ స్టడీ, ఎక్కడ చదువుకున్నారన్న దాన్ని బట్టి. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ స్ట్రీమ్, ఓకే. నెక్స్ట్ టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్. సో ఇక్కడేమో 2 ప్రిఫరెన్సెస్ మాత్రమే చూస్ చేసుకోవచ్చు అని అంటున్నారు, బట్ అక్కడ 3 వస్తాయో 2 వస్తాయో తెలీదు. సో దగ్గర ఏ సెంటర్స్ ఉంటే అవి పెట్టుకోండి. సో హెడ్సెట్కి అప్లై చేసి రాద్దాం అనుకున్నట్లయితే ఎస్ అని పెట్టండి. ఫోటో అండ్ సిగ్నేచర్ 50 KB లోపు ఫోటో ఉండాలి, 30 KB లోపు సిగ్నేచర్ అయితే ఉండాలి. చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రివ్యూ సబ్మిట్ చెప్పాను కదా. సో సేవ్ అండ్ ప్రివ్యూ అండ్ సబ్మిట్ 2 ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు సేవ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీరు మళ్ళీ ఓపెన్ చేసి మోడిఫై చేసుకోవచ్చు. మీరు ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ప్రివ్యూ కనిపిస్తుంది. మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. తర్వాత అక్కడ ఏమైనా తప్పులు ఉంటే మోడిఫై మీద క్లిక్ చేయాలి. ఓకే. ఆఫ్టర్ ప్రివ్యూ ఆర్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రివ్యూ కనిపిస్తుంది. మళ్ళీ అప్పుడు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి, మోడిఫై, కన్ఫర్మ్, ఫ్రీజ్. సో తప్పులు ఉంటే మోడిఫై మీద క్లిక్ చేసి మోడిఫై చేసుకోండి. అన్నీ బరాబర్ ఉన్నట్లయితే కన్ఫర్మ్ ఆర్ ఫ్రీజ్ మీద క్లిక్ చేయండి. కానీ ఒకటి చెప్తున్నాను, 1కి 2 సార్లు చూసుకోండి, తప్పులు ఉండకుండా, తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో కన్ఫర్మ్
సో ఫ్రీజ్ మీద క్లిక్ చేసినట్లయితే ఫైనల్ సబ్మిషన్ అయితే అయిపోతుంది. అప్పుడు ఈ విధంగా మీకు ఒక పాపప్ అయితే వస్తుంది, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వస్తుంది, దాన్ని నోట్ చేసుకోండి. ప్రింట్ అప్లికేషన్ కనిపిస్తుంది, సో దాని ప్రింట్ కూడా ఈ విధంగా తీసుకోవచ్చు. సో మీ అప్లికేషన్ ఫామ్ అనమాట ఇది. సో ఇది రేపు మీరు ఎగ్జామ్ సెంటర్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఒక ఫోటో పెట్టేసి దాని మీద ఒక గెజిటెడ్ ఆఫీసర్ సైన్ లేదా మీ యొక్క కాలేజ్ ప్రిన్సిపల్ సైన్ అయితే పెట్టేయాల్సి ఉంటుంది. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో గైస్. ఒకవేళ ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఏమైనా అడిషనల్ పాయింట్స్ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అదేవిధంగా గైస్ ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు అక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి మీరు పీడిఎఫ్ లాగా కూడా దీన్ని సేవ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇంటర్నెట్ సెంటర్లో అప్లై చేస్తున్నట్లయితే అతను ఒక సాఫ్ట్ కాపీ పంపించమండి, లేదా మీరు మొబైల్లో కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ మీ కంప్యూటర్స్లో కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. అలా అయినా మీరు దాన్ని పీడిఎఫ్ లాగా సేవ్ చేసుకోండి. లేదు మీరు తర్వాత ప్రింట్ తీసుకుంటానన్నా కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు దీని ప్రింట్ అయితే తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీరు కూడా ఒకసారి యూజర్ గైడ్ని కేర్ఫుల్గా చదవండి. అండ్ హియర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ రిగార్డింగ్ మెగా మాక్ టెస్ట్ సిరీస్ ఫర్ టీఎస్ అండ్ ఏపీ లాసెట్ 2022 అండి. సో ఇప్పుడు 550 రూపీస్తో మెగా సేల్ అయితే నడుస్తుంది. సో ఇది 9th జూన్ 2022 వరకు కూడా ఈ డిస్కౌంట్ అనేది కొనసాగుతుంది. సో 450 రూపీస్కి మాత్రమే, కేవలం 450 రూపీస్కి మాత్రమే మీకు 60 సెక్షనల్ టెస్ట్లు, 10 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు, లైవ్ క్లాసులు, డౌట్ క్లియరింగ్ సెషన్స్, 1-to-1 మెంటారింగ్ లభించడం జరుగుతుంది కేవలం 450 రూపీస్కే. సో ఈ డిస్కౌంట్ అనేది 9th జూన్ 2022 వరకే. సో అభ్యర్థులందరూ గమనించి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన కృష్ణాస్ ట్యుటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్స్లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో గైస్. కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.